మోహనవాణి తిరిగి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్లో మనం మహాభారతంలో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని ప్రాచుర్యంలోనికి లేని క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మహాభారతంలో ఆయువు పట్టుగా ఉన్న పాత్రలు, అటువంటి ఒక పాత్ర గురించి చాలామందికి తెలియని ఈ పాత్ర గురించి మనం చెప్పుకుందాం. బర్భరీకుడి కథ. మహాభారతంలో మహామహులను అందరినీ ఒక నిమిషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్భరీకుడి కథ. ఎన్ని రకాల క్యారెక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వే కొద్దీ అనేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనలో పడేస్తే కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని దిగ్భ్రమంలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే. మొత్తం భారతంలో అన్నిటికన్నా భిన్నమైన క్యారెక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్భరీకుడు. బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో, కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడు చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్భరీకుడు ఎవరు అంటారా? తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబట్టాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఒక రాక్షస యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్ళ కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఒక యాదవరాజు మురుబిడ్డ మౌర్విని, అహిలావతిని పెళ్లాడతాడు. వాళ్ళ కొడుకే ఈ బర్భరీకుడు. నిజానికి తను ఒక యక్షకుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో కటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్భరీకుడిని. అక్కడ జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్ళాయి. తను చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. దేవి ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై 3 ప్రత్యేక బాణాలని వరంగా ఇస్తుంది. ఆ 3 బాణాలని బర్భరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు కౌరవులు నడుమ యుద్ధం అనివార్యమని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్భరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాటిస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను, ఓడిపోయే వారిని గెలిపిస్తాను అని. తర్వాత తన ధనస్సు, నీలిగుర్రం, తన 3 బాణాలు తీసుకుని బయలుదేరుతాడు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతి యోధుడిని శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇది ప్రశ్న. 20 రోజులు చాలని భీష్ముడు అంటే 25 రోజులు కావాలని ద్రోణుడు చెప్తాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్భరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను బ్రాహ్మణ వేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకు ఒక ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్భరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురై అదెలా సాధ్యం అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్భరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్ళందరినీ గుర్తించి పెడుతుంది. టార్గెట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. 3వ బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్ళను విడిచిపెట్టి మొదటి బాణం మార్కు చేసిన ప్రతిదాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్భరీకుడు. నేను నమ్మను. నేనే కాదు, ఈ సృష్టిలో ఎవ్వరూ దీన్ని నమ్మరు.
నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏది? ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభంగా అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్కు చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరికి వెళ్తుంది. అదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే అదక్కడికి వచ్చింది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్ళి మరి ఆ ఆకును గుర్తిస్తుంది అని అంటాడు బర్బరీకుడు. తప్పనిసరి పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. అంటే వేటినైతే రక్షించాలో వాటిని. తర్వాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పు ఉందని, గందరగోళం ఉందని గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడు మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకొని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయ్, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా? అవును. అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతం అవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా? అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా? మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలబలాలను బట్టి తను ఎటు స్థిరంగా నిలబడలేనని అటు ఇటు మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అని, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చెయ్యి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేదే నీ కోరిక కదా? ఇంత భారీ జన సమూహాన్ని, యుద్ధాన్ని ఓ అత్యంత సాహసవీరుడు బలితో ప్రారంభించాలనేదే సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా, పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. బర్బరీకా, నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి. శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తులను సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్ళకి చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగలుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు
మొట్టమొదట బలయ్యేది నువ్వే అని చెప్పించాడు. అందుకే నీ బలి, అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్ళి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. వత్సా, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడవే. నువ్వు చెప్పు, ఏం గమనించావో? స్వామి, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్ళను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలి తీసుకోవడాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ధకారకులు, యుద్ధకర్తలు, మిగతా వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాడు. ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ. నిజంగా చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఈ కథ చాలామందికి తెలియదు. ఈ కథ మొదట్లో చెప్పినట్టు బర్బరీకుడు అనే పేరు మాత్రం తెలుసు, కానీ కొంతమందికి ఇంత అద్భుతమైన త్యాగం, ఇంత మహావీరుడు ఉన్నాడని చెప్పి మనకి తెలియదు. ఇంత అద్భుతమైన కథ విన్నారు కదా. దయచేసి ఇటువంటి అద్భుతమైన కథల్ని ఎక్కువ మందికి చేరవేయండి. ఎందుకంటే మన ఈ భారతాలు కానీ, రామాయణాలు కానీ, శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ కొద్ది కొద్దిగా ఇతరులకి మనం రుచి చూపించే ప్రయత్నం చేసి వాటిని మనం రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మాన్ని ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మన చిరు ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖనుభవంతు, లోకా సమస్త సుఖనుభవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.